ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈ సమయంలో మనమందరము కూడా 40 దినముల ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఉంటున్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల్ని ధ్యానిస్తున్నటువంటి దినాలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి దినాలు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ శిలువ వైపుకు చూస్తున్నటువంటి దినాలుగా ఇవి ఉంటున్నాయి. ఈ దినాల్లో క్రైస్తవ సమాజం అంతా కూడా చేసే పని ఏంటయ్యా అనంటే, శిలువ వైపుకు చూస్తూ యేసయ్య నా కొరకు ఆయన చేసినటువంటి బలియాగం, ఆ శిలువ శ్రమల్ని ధ్యానిస్తూ ఇంకా శిలువకు సమీపంగా మనం వస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు ఇవి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 40 దినాలు కూడా శిలువ శ్రమల్ని చాలా ఖచ్చితంగా, చాలా భక్తి శ్రద్ధలతో శిలువ వైపుకు చూస్తూ ప్రతి వారు కూడా ఆ శిలువను కౌగిలించుకొని కల్వరి శిలువలో యేసు పొందినటువంటి బాధలు, ఆ వేదన, ఇవన్నిటిని కూడా తలపోసేటువంటి దినాలు ఇవి. కాబట్టి ఇవి ఉపవాస దినములుగా కూడా, వ్రత దినములుగా కూడా దీనిని దీక్ష బునుతారు. కాబట్టి ఈ విషయాల్ని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అసలు ఈ శిలువ శ్రమల కాలం మనం ధ్యానం చేస్తుంటే ఈ 40 రోజులేనా మరి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల్ని ధ్యానం చేసేది అనంటే కాదు. సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు కూడా నువ్వు యేసు శిలువ చెంత ఉండాలా, యేసు శిలువ వైపుగా నువ్వు చూడాలా. అందుకనే యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నానంటే, నన్ను వెంబడింపగోరు వాడు ఎవడైనా సరే ఉంటే వాడు చేయాల్సింది ఏంటంటే తమ శిలువనెత్తుకొని వారు నన్ను వెంబడించాలి అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డరా, ఆ మాటలో చాలా ఉన్నతమైనటువంటి గూఢమైనటువంటి సత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ శిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించాలి అని అంటున్నాడు. ఏమిటా శిలువ? దేనిని అది సూచిస్తుంది? అసలు శిలువ దేన్ని సూచిస్తుంది? ఏమిటి శిలువ శ్రమలు? ఏమిటి శిలువ మరణం? లోకానికి శిలువ ఏం సూచిస్తుంది, ఏం చెబుతుంది అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దినాల్లో పగలంతా కూడా ఆయన పరిచర్య చేసేవాడు. అనేకులను స్వస్థపరుస్తూ పరలోక సంబంధమైనటువంటి మర్మాల్ని యేసయ్య బోధిస్తూ, రాత్రి వచ్చేటప్పటికి అలిసి సొలసిపోయి నిద్రపోయేవాడు కాదైనా. రాత్రి వేళ ఆయన ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళిపోయేవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏకాంతముగా ప్రార్థనలో గడిపేవాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొన్ని సమయాల్లో ఆయన గెత్సెమనే వనంలోనికి వెళ్ళేటువంటి అలవాటు ఆయన కలిగి ఉండేవాడు. ఆ గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు శిష్యులు కూడా వెంట పెట్టుకుని ఆయన వెళ్ళినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు గెత్సెమనే తోట చూశాను. ఆ గెత్సెమనే తోట నిండా కూడా ఏముంటాయో తెలుసా? ఏం చెట్లు ఉంటాయండి? ఒలీవ చెట్లు ఉంటాయి. ఒలీవ చెట్టు చాలా ప్రత్యేకమైనటువంటిదిగా బైబిల్లో పరిగణించబడింది. అది ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. ఒలీవ నూనె చాలా చాలా శ్రేష్టమైంది. అక్కడ ఈ గెత్సెమనే తోటలో గానుగ ఒకటి ఉంటుంది. ఆ గానుగలో గెత్సెమనే పండ్లు తీసుకుని దానిలో వేసి ఆ గానుగని తిప్పేవారు అన్నమాట. ఆ గానుగలో ఆ యొక్క పండ్లు, ఒలీవ పండ్లు క్రష్ అయిపోయాయి. అవి బాగా చిదిగిపోయి అవి నూనె కారుతూ ఉండేది. ఆ రీతిగా ఒలీవ నూనెను ఆ గానుగలో నుండి వారు తీయడం అనేటువంటిది అక్కడ జరిగేది. ఎగ్జాక్ట్గా దానికి సూచనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు యేసు శరీరము కూడా గానుగ చేయబడిన రీతిగా ఆయన శరీరము చేల్చబడి అనేకుల కొరకు ఆయన రక్తము చిందించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డరా, ఒలీవ పండ్లు గానుగలో వేసి ఆ ఒలీవ నూనెను ఏ విధంగానైతే తయారు చేసేవారో, ఒలీవ నూనె రావాలి అనంటే ఒలీవ పండ్లు నలుగొట్టబడాలి, చిదుగొట్టబడాలి. అప్పుడే శ్రేష్టమైనటువంటి ఒలీవ నూనె. ఆ యేసు ఆయన శరీరము చేల్చబడితేనే, ఆ యేసు రక్తము చిందించబడితేనే పాపమునకు విమోచన, అలాగే మానవునికి రక్షణ. దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. ఆ రాత్రి, చివరి రాత్రి యేసు గెత్సెమనే తోటలోనికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులను ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయండి, నేను మరలా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఒంటరిగా రాత్రి అక్కడ ఉండి సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు ఆయన చూస్తున్నటువంటి గడియలు. మార్కు సువార్త 14వ అధ్యాయము
34వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన ప్రార్థన చేసిన రీతిగా దేవుని బిడ్డరా, ఆయన గెత్సెమనే తోటలో ఎంత వేదనతో, ఎంత బాధతో ఆయన ఈ మాటలు పలికుంటాడో ఒకసారి ఆలోచన చేయి. నా ప్రాణము మరణమగునంతగా అది దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం లోక సంబంధమైనటువంటి జీవితం కాదండి. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా సిలువను మోయాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా సిలువ శ్రమానుభవంలోనికి రావలసిందే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదిగో ఈ గెత్సెమనే తోట అనుభవంలోనికి రావలసిందే. అప్పుడే క్రైస్తవ్యానికి విలువ, అప్పుడే నీ భక్తికి విలువ, అప్పుడే నీ విశ్వాసము స్థిరపరచబడడానికి, ఇంకా దేవునితో సహవాసము సన్నిధానమును కలిగి ఉండడానికి అవకాశము కలుగుతుంది. దేవుని బిడ్డరా, ఆ రాత్రి సమయంలో యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన అనుభవించినటువంటి సిలువ వేదనను ఒక్కసారి ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఎంత దుఃఖమునకు ఆయన లోనై ఉంటే ఈ మాట విధంగా పలుకుతాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన మాట్లాడతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ సిలువను మోయడం అనంటే ఏదో ఒక చెక్క సిలువనో లేకపోతే మెడలో సిలువను మోయడం అని కాదమ్మా. నీ సిలువను మోయడం అనంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమల అనుభవాల్లోనికి రావడం అన్నమాట. అనుదినము కూడా యేసు అడుగు జాడల్లో నడవడం అన్నమాట. అనుదినము కూడా యేసయ్యను వెంబడించటం, ఇవన్నీ కూడా అంత సులభమేం కాదు. ఇవన్నీ కూడా ఏమి సులభం కాదండి. యేసుని వెంబడించటం కష్టం. యేసుని వెంబడించడానికి విశ్వాసం కావాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఎన్నో శ్రమల గుండా నీ జీవిత యాత్ర నడుస్తూ వెళుతుంది. దేవుని బిడ్డరా, అనేక సార్లు దేవుని కొరకు నువ్వు నిందలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నీ కుటుంబంలో నువ్వు రక్షించబడితే కుటుంబంలో నుండి గెంటి వేయబడేటువంటి పరిస్థితి, లోకములో ఒంటరిగా జీవించాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా నువ్వు భరించాల్సిందే. దేవుడు చెప్పాడు, బైబిల్లో కూడా ఆ మాటలు మనకి కనబడుతున్నాయి. దేవుని బిడ్డరా, వీటన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలి అనంటే గెత్సెమనే అనుభవం అన్నమాట. గెత్సెమనే అనుభవం. నువ్వు అనుకోవచ్చు, ఎందుకండి నాకు ఈ శ్రమ వస్తుంది, ఎందుకండి నాకు ఈ బాధ, ఒకదాని తర్వాత మరొకటి ఎందుకు మాకే వస్తుంది? బహుశా ఈ శ్రమల ద్వారా దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుడు నీకేదో తెలియజేస్తున్నాడు అన్నమాట. దయచేసి ఆలోచన చేయండి. యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో గనుక ఆ వేదన, ఆ శ్రమను అనుభవించకపోతే యేసు ప్రభు పునరుత్థానం ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభు సమాధి వెయ్యబడే వరకు కూడా ఆయన శ్రమల గుండా వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అది. యేసుక్రీస్తు సిలువ శ్రమలు అనంటే యేసు ప్రభు సిలువ మోయడం, కొరడాలతో దెబ్బలు కొట్టించుకోవడం, మేకులు కొట్టించుకోవడం, ఆ సిలువ మ్రాను మీద ఒక శాపగ్రస్తునిగా ఆయన వ్రేలాడడం మాత్రమే కాదండి, మాత్రమే కాదు. గెత్సెమనే తోట అనుభవము. ఈ రోజున ఎంతమంది జీవితాల్లో ఎంతమంది విశ్వాసులు చెప్పగలరండి, అవునండి అటువంటి శ్రమల అనుభవాల్లో మేమున్నాం, ఆ శ్రమల గుండా దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. ఎంతోమంది చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే ఆ శ్రమల ద్వారా మేము ఇది నేర్చుకున్నాం. ఆ శ్రమల ద్వారా ఆధ్యాత్మికంగా మేము బలపరచబడ్డాం. ఆ శ్రమల ద్వారా దేవుడి పాఠాన్ని నేర్పించాడు మాకు. ఎంతోమంది క్రైస్తవులు గెత్సెమనే అనుభవం గుండా వెళ్ళినటువంటి వారు ఉంటున్నారు. దేవుడు కోరుకునేది అది, దేవుడు కోరుకునేది అది. దేవుని బిడ్డరా, ఒక మాట చెప్తాను, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నుండి నీకు శ్రమలు ప్రారంభమవుతాయి. తెలుసా నీకు సంగతి? నువ్వు దేవుణ్ణి నమ్ముకోకముందు బాగానే ఉంటుందంతా కూడా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో అప్పటి నుంచే గెత్సెమనే తోట అనుభవ ప్రారంభం అవుతుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. గెత్సెమనే అనుభవం లేకుండా యేసయ్యను వెంబడించే ప్రసక్తి ఉండదమ్మా. యేసయ్యను వెంబడించే ప్రసక్తి ఉండదు. సిలువను మోసే ప్రసక్తి ఉండదు. గెత్సెమనే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు
ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా కనబడుతున్నాడు. అక్కడ సంపూర్ణమైనటువంటి మానవునిగా కనబడుతున్నాడు. అందుకనే ఆ గెత్సెమనే తోటలో ఆయన అనుభవించినటువంటి వేదన గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఆయన మరణమగునంతగా ఆయన ప్రాణము దుఃఖపడింది అని అంటే ఆయన ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్లో ఆయన లేడు. అక్కడ ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా కనబడుతున్నాడు. అందుకనే ఆ రాత్రి ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని. యేసయ్యా, మీరు దేవుని కుమారుడి కదా, ఎందుకు ఆ విధంగా మీరు ప్రార్థన చేశారు? యేసయ్య గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో లోక పాపమంతా కూడా తన మీద వేయబడ్డం ఆయన చూస్తున్నాడు. లోక పాపము, శాపమంతా కూడా తన ముందు ఉంచబడినటువంటి ఆ పాత్రలో యేసయ్యకు కనబడుతుంది. ఎంత భయంకరమైనటువంటి పాపం, ఎంత భయంకరమైనటువంటి శాపం! ఆ పాత్రలో ఆ భయంకరమైనటువంటివన్నిటినీ కూడా యేసు చూస్తూ ఉన్నప్పుడు యేసు మానవునిగా చేసినటువంటి ప్రార్థనే గెత్సెమనే తోటలో చివరిగా చేసినటువంటి ప్రార్థన. తండ్రి, నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే కానిమ్ము అని అన్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది సిలువ కొరకు, లోకములో పుట్టింది సిలువ కొరకు. యేసయ్య చనిపోయింది కూడా సిలువ మీదనే. యేసయ్య బలి అర్పణ చేయబడాలి. ఎక్కడ చేయబడాలి? దేవాలయములోనా, దేవుని మందిరములోనా, లేకపోతే బలిపీఠము ఉన్న చోటన, మందసం ఉన్న చోటన? నో, దేవుడు అక్కడ కాదు కోరుకుంటుంది. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక స్థలాన్ని ప్రత్యేకపరిచాడు. ఆ స్థలం పేరే కల్వరి సిలువ. ఈ లోకములో జీవించినంత కాలము కూడా యేసయ్య దృష్టి, యేసయ్య ఫోకస్ కల్వరి సిలువ వైపుకే. అందుకని ఆయన బోధల్లో చూసినట్లయితే, ఆయన వర్తమానాల్లో మనం గ్రహించినట్లయితే, ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు వారికి నేర్పించినటువంటి ప్రవచనాల్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనుష్య కుమారుడు పాపిష్టి జనాంగమునకు అప్పగించబడతాడు. వారు సిలువ వేస్తారు. కల్వరి సిలువలో ఆయన మరణిస్తాడు. ఈ ఆలయం పడగొట్టబడుతుంది, 3 దినాల్లో తిరిగి కట్టబడుతుందనే ప్రవచన రూపంలో యేసయ్య మాట్లాడాడే, అవన్నీ కూడా సిలువ వైపుకే మనుషుల్ని తీసుకుని వెళ్తున్నాయి. యేసు బలి అర్పించబడింది కల్వరి సిలువలో. యేసు ప్రభు సంపూర్ణ మానవునిగా ఉన్నందున ఆ శ్రమలలో దేవునికి ఆయన మొర్ర పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ మాటకొస్తే ఏ రోజున దేవునికి మొర్ర పెట్టకుండా యేసయ్య ఈ లోకంలో ఉన్నాడండి? ఏ క్షణంలో ఆయన ఉన్నాడండి? ఒక్క క్షణము కూడా లేదు. ఒక్క క్షణము కూడా లేదు. అనుదినము కూడా ఆయన ప్రార్థన చేయుచూ ఉండెను. ఆయన ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచూ ఉండెను. తండ్రి అయిన దేవునితో ఆయన మొర్ర పెట్టడం, ఆయన సహవాసం చేయడం. దేవుని బిడ్డలారా, గెత్సెమనే అనుభవం అది. నేను అనుకుంటున్నాను, ఆయన సంపూర్ణ మానవునిగా ఉన్నాడు అని అంటే ఆయన సంపూర్ణమైనటువంటి మానవ బలహీనతలోనే ఉన్నాడు అని. సంపూర్ణమైన మానవ బలహీనతలోనే ఉన్నాడు. తండ్రి, నాకు నేనుగా ఈ సిలువ మోయలేను, నాకు నేనుగా ఈ శాపాన్ని భరించలేను, నాకు నేనుగా ఈ పాపమును నేను భరించలేను ప్రభువా. అది సంపూర్ణమైనటువంటి మానవ బలహీనత. సాధారణంగా మానవులమైనటువంటి మనం ఏదైనా సరే ఒక శ్రమను అనుభవించినప్పుడు, బాధల్ని అనుభవించినప్పుడు ఒక స్టేజ్లోనికి మనం వస్తాం. ఆ స్టేజ్ని ఏమంటారంటే కృంగిపోవుట, అలసిపోవుట. అవునా? కృంగిపోయి అలసి సొలిసిన వారిగా మనం పడి ఉంటాం. గెత్సెమనే తోటలో కూడా నా యేసయ్య సంపూర్ణమైనటువంటి మానవునిగా, మానవ బలహీనతల మధ్యలోనే ఆయన కృంగిపోతున్నటువంటి తరుణంలో ఆయన తండ్రి అయిన దేవునికి మొర్రపెట్టడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. 40 దినాల సిలువ శ్రమల్ని మనం ధ్యానిస్తున్నటువంటి తరుణంలో మన హృదయం అంతా కూడా భారంతో నిండిపోద్ది.
చాలా దుఃఖంతో ఉంటుంది. నా కొరకు యేసయ్య ఎంత భయంకరమైన శ్రమలను అనుభవించాడు. గెత్సెమనే తోటలో ప్రారంభమైనటువంటి వేదన ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా అనుభవించిన వేదన. ఒక్క మాటలో బైబిల్లో మనం చదవాలి అని అంటే, ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్నా రక్తపు బిందువుల వలె ఆయను. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తము వలె బయటకు వచ్చింది. ఒక వ్యక్తికి రక్తం శరీరంలో నుంచి బయటకు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ నరాలు చిట్లితే వస్తుంది, నరాలు పగిలిపోతే వస్తాయి. ఎంత ఒత్తిడికి ఆ వ్యక్తి గురైతే ఆ చెమట రావలసిన దానికి బదులుగా రక్తము బయటకు వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయి. మానవులమైన మనము శ్రమ అనుభవించినప్పుడు రక్తం బయటకు వస్తుంది. అదే రీతిగా రాత్రి సమయంలో ఆయన మరణమగునంతగా ఆయన వేదన పడుతున్నాడు. యేసయ్యా, ఎందుకు మీరు ఇంత వేదన పడుతున్నారు ప్రభువా? ఎందుకు మీకు స్థితి అనంటే, యేసయ్య నీ వైపు చూపెడతాడు. యేసయ్య నీ వైపు చూపెడతాడు. ఇక్కడ ఉన్న ప్రతి వారి వైపు తన చేతిని చూపెడతాడు. నీ కోసం ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆ వేదన నేను అనుభవించాను, ఆ రక్తము నేను చిందించాను. ఆ రాత్రి నీ శాపాన్ని నేను నా మీద వేసుకున్నాను. మ్రాను మీద ఒక శపించబడిన వ్యక్తిగా నేను వ్రేలాడాను. యేసయ్య మాట చెబుతూ ఉంటే నీ గుండె పగిలిపోదా? నీలో నుండి దుఃఖము రాదా? నీకు పశ్చాత్తాపము కలగదా? యేసు సిలువలో ఉన్నటువంటి ప్రభావము ఎంత గొప్పదయ్యానంటే రాతి హృదయాలు సహితం ఆయన పటాపంచలు చేయగలిగినటువంటి మహోన్నతమైన శక్తి సిలువలో ఉంది. చప్పట్లు కొట్టండి. శ్రమలు మానవ జీవితానికి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలగజేసి తండ్రి అయిన దేవుని సన్నిధానములోనికి నడిపించగలుగుతాయి అనేటువంటి నిరీక్షణ కలగజేసింది గెత్సెమనే తోట అనుభవము. ఎంత అద్భుతమైన మాట అండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శ్రమలు మానవ జీవితానికి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలగజేసి నిన్ను బలపరిచి శక్తివంతునిగా చేసి తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధానములోనికి నడిపించగలిగినటువంటి నిరీక్షణ కలిగించేది అనంట. నీవు శ్రమణకు లోనైన ప్రతిసారి కూడా ఈ విషయాన్ని కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఎగ్జాక్ట్గా సిలువను గురించి ఏ మాట అయితే బైబిల్లో రాయబడి ఉందో అది నువ్వు పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డరా, సిలువ శ్రమలు ధ్యానిస్తున్నటువంటి తరుణంలో ప్రతి వారు కూడా యేసయ్య సన్నిధానములోనికి రావాలి అని మీకు నేను మనవి చేస్తున్నాను. యేసయ్య ముందుంచబడినటువంటి ఒక పాత్ర గిన్నె అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ గిన్నె అనేటువంటి పదమునకు లేకపోతే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. ఆ రాత్రి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తున్నటువంటిది ఏంటంటే దేవుని ఉగ్రత. పాపము దాని యొక్క ప్రతిఫలం, శాపము దాని యొక్క ప్రతిఫలం, రెండింటిని దగ్గరికి పెడితే దేవుని ఉగ్రతకు ఫలితం. ఆ దేవుని ఉగ్రతకు గురవ్వాల్సినటువంటి మానవునికి దేవునికి మధ్యలో గెత్సెమనే తోట అనుభవం అన్నమాట. అందుకనే అన్నాడు, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని. యేసు ప్రభు సిలువలో ఆ ప్రార్థన చేయలేదు, సమాధిలో ఆయన ప్రార్థన చేయలేదు, ఇంకెక్కడా ప్రార్థన చేయలేదు. యేసయ్య ఆ ప్రార్థన చేసింది గెత్సెమనే తోటలో. అందుకనే ఆ దేవుని ఉగ్రతకు ఆవేదనకు సాదృశ్యంగా నా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో అనుభవించినటువంటి ఆ సిలువ శ్రమ. దేవుని బిడ్డలారా, ఒక రోజున జబదే కుమారుల యొక్క తల్లి
యేసు దగ్గరికి వచ్చి, నీ రాజ్యములో నా 2 కుమారులు నీకు కుడి వైపున ఒకరు, నీ ఎడమ వైపున ఒకరు కూర్చుండునట్లుగా సెలవేమో అని అడిగితే, అప్పుడు యేసు ప్రభు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు ప్రశ్న. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఒకసారి ఆలోచన చేయండి. గెత్సెమనే అనుభవము అని అంటే ఏదో ఊరికి మాట్లాడడం కాదు, వినడం కాదు. యేసు ఆ రాత్రి ఆ గిన్నెలోనిది ఆయన త్రాగాడు. యేసయ్య అదే మాట ఇక్కడ వాళ్ళతో అంటున్నాడు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? దాని అర్థం ఏంటో తెలుసా? నా సిలువ శ్రమ అనుభవాల్లోనికి మీరు వచ్చి ఆ శ్రమ అనుభవాన్ని మీరు అనుభవించగలరా అని యేసు ఆ మాటకు జవాబిచ్చాడు. అది ఎలా సాధ్యమవుతుంది అనంటే, నన్ను వెంబడింపగోరువాడు తమ సిలువనెత్తుకొని వెంబడించాలి. అంటే యేసయ్య గెత్సెమనే తోట అనుభవంలోనికి రావాలన్నమాట. మొదట దేవుని బిడ్డలారా, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే ఆ ఆధిక్యత దొరుకుతుంది అని అంటాడు తర్వాత యేసయ్య. ఒకవేళ ఆ సిలువ శ్రమల అనుభవాల్ని మీరు అనుభవించడానికి మీరు సిద్ధపడొచ్చేమో, కానీ కూర్చోడానికి అది నాది కాదు పర్మిషన్, అది తండ్రి అయినటువంటి దేవుడే ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఈ క్రీస్తు శ్రమల కాలం 40 దినాలు ఒక్కొక్కటి గనుక మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. సిలువను గూర్చిన వార్త చాలా శక్తివంతమైంది. అది యేసయ్య సిలువలు చేసిన బలియాగం చాలా శక్తివంతమైంది. అది మానవుని యొక్క గతిని మార్చింది. యేసు యొక్క సిలువ శ్రమ, యేసు యొక్క సిలువ కార్యం. సిలువ దగ్గర అయ్యా నాకేం దొరుకుతుంది అని అంటే, సిలువ దగ్గర నీకు మోక్షం, సిలువ దగ్గర నీకు పాపక్షమాపణ, సిలువ దగ్గర నీ శాపం కొట్టివేయబడుతుంది, సిలువ దగ్గర సాతాను యొక్క తల చెదగొట్టబడింది. హల్లెలూయా! ఓ, ఆ శాపం అక్కడ తొలగించబడింది. యేసయ్య ఆ సిలువ బలియాగము ద్వారా గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు సిలువ వేయబడకపోతే నేను ఎప్పుడు చెప్పే మాట, పునరుత్థానము కూడా లేనే లేదు. సిలువ శ్రమ అనుభవం లేకపోతే విజయధ్వని వినబడదు. యేసు విజయధ్వని సిలువ ద్వారా మాత్రమే. ఈ సిలువ ధ్వజం అనేటువంటిది క్రైస్తవుని యొక్క ధ్వజముగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టండి అందరూ. నాకంటూ ఒక ధ్వజం ఉందంటే అది సిలువ ధ్వజం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పాలి. సిలువను చూస్తే సైతాను గజగజగజగజలాడిపోతాడు. తెలుసా నీకు సంగతి? ఎందుకో తెలుసా? ఆ సిలువ చెంత సాతాను యొక్క తల చితకగొట్టబడింది. ఆ మాటకొస్తే క్రైస్తవుని యొక్క ఆయుధమే సిలువ. క్రైస్తవుని యొక్క ఆయుధమే సిలువ. ఆ సిలువ గుర్తు నీ మీద నా మీద ఉండును గాక. ఆమేన్. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కల్వరి సిలువలో నీ ప్రాణమును పెట్టి మా కొరకు బలి అయినటువంటి మా ప్రియ పరలోకపు యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నీ సిలువ శ్రమ అనుభవాల్ని మేము ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గెత్సెమనే అనుభవములో ప్రభువా మేమందరము కూడా ఉండునాగున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గెత్సెమనే అనుభవం లేకుండా సిలువ శ్రమ, లేకపోతే సిలువ యాగము కానీ, లేకపోతే నీ సమాధి పునరుత్థానము కానీ లేదు మా తండ్రి. అందును బట్టి ప్రతి వారు కూడా ఆ గెత్సెమనే వనములోనికి రావలసిందే. ఆ గెత్సెమనే వనములో నీ వైపు చూడాల్సిందే. ఆ గెత్సెమనే అనుభవంలో ఒంటరితనాన్ని కూడా అనుభవించాల్సిందే. యేసయ్య మా కొరకు ఆ గెత్సెమనే తోటలో నీవు పొందినటువంటి ఆ వేదన,
నాయన భయంకరమైనటువంటి ఆ శ్రమను మేము తలపోస్తూ, ఇదిగో ఎందుకు పనికిరానటువంటి మా కొరకు మా తండ్రి మమ్మల్ని రక్షించడానికి మా పాప శాపములను నీ మీద వేసుకుని యేసయ్యా నీవు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శిలువ శ్రమల కొరకు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ శిలువ శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభువా, ఇంకా అనుదినము కూడా మమ్ములను నీ శిలువ చెంతలో నీవు ఉంచి శిలువ యొక్క ప్రభావం, నీ శిలువ యొక్క నిరీక్షణ, నీ శిలువ యొక్క శక్తి ఎంత గొప్పదో అది మేమందరము కూడా రుచి చూడగలిగినట్లుగా నీ సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. మరలా వచ్చే వారం నీ ప్రత్యేకమైనటువంటి వర్తమానముతో ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7-6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.